పెద్దపులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని పోలవరం జిల్లా అటవీ శాఖ అధికారి శివకుమార్ గంగాల మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు. మంగళవారం రంపచోడవరం అటవీ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రంపచోడవరం పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచార నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాపికొండల నేషనల్ పార్క్లో మగ పెద్ద పులిని వదిలినట్లు వెల్లడించారు. నల్లమల అడవులో మగ పులులు అధికంగా ఉండడంతో పరస్పర కోట్లాటలు జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఒంటరిగా బయట తిరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలను రాత్రి సమయంలో బయటకు పంపకూడదన్నారు. ఎక్కడైనా పులి దాడిలో పశువులు మృతి చెందినట్లయితే ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పులికి జియో ట్యాగింగ్ వ్యవస్థ అమర్చినట్లు పేర్కొంటే 24 గంటలు అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పులి సంచారం తగ్గే వరకు గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ పార్క్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత గిరిజన యువతకు టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. రాదు, ఎప్పుడైతే కొంచెం బయటకు వచ్చినా అది సాటిలైట్ నుంచి కనెక్ట్ అవుతుంది, అప్పుడు సిగ్నల్స్ వస్తుంది. సో ఇలా మనం ట్రాక్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్ 10 days నుంచి అక్కడ చాలా డీప్ ఇంటీరియర్ ఫారెస్ట్లో మనం వదిలిపెట్టాము. అక్కడ నుంచి ఇప్పుడు కొంచెం ఇటు సైడ్ వచ్చింది, చాలా మోర్ దెన్ ఎగ్జాక్ట్ కిలోమీటర్ చెప్పలేము, చాలా కిలోమీటర్ నడుచుకొని వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. అంటే ఎగ్జాక్ట్ డిస్టెన్స్ ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి చెప్పలేము, దగ్గరలోనే చెప్పొచ్చు అనొచ్చు. అంటే ఒక 10-15 కిలోమీటర్ రేడియస్లో ఉంది. సో అక్కడ ఏదైతే విలేజెస్కి ఇది ఎంటర్ అవ్వచ్చో దాన్ని మనం ముందే యాంటిసిపేట్ చేసుకొని నిన్న రాత్రి కాదు, కంటిన్యూస్ లాస్ట్ 10 days నుంచి మనం అవేర్నెస్ అనేది ఇస్తూనే ఉన్నాము. ఆల్ విలేజర్స్కి రాత్రిపాటు ఒక్కరే రాకూడదు, మీ ఏమేమి క్యాటల్స్ ఉంటాయో ఆవులు మేకలు ఇవంతా బయట పెట్టకూడదు, అండ్ సింగిల్స్ ఒంటరిగా తిరగకూడదు, చిన్నపిల్లల్ని బయటకు వదలకూడదు. ఇదంతా అవేర్నెస్ మనం చేస్తూనే ఉన్నాం 10 days నుంచి. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు, అందరూ అర్థం చేసుకున్నారు. సో ఇదే ప్రజెంట్ స్టేటస్. ఎగ్జాక్ట్ లొకేషన్ ఇంకా మనకి లేటెస్ట్ 9 o'clock అప్డేట్ వచ్చింది, తర్వాత మాకు ఇంకా రాలేదు. ఇప్పుడు 11:45 అయింది కదా, లాస్ట్ 1 hour 45 minutesలో మాకు ఎటువంటి అప్డేట్ రాలేదు. అవేర్నెస్ జరుగుతూనే ఉంది, ఎందుకంటే నిన్న రాత్రి అది క్రాస్ అయింది కదా, అందుకే పిలిచాము మీరందరినీ. అది ఊరు మధ్యలో లేదు. ఇంకో ఇది మీరు మీడియా ద్వారా అవేర్నెస్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇది కంటిన్యూస్లీ హ్యూమన్ హ్యాబిటేషన్ అవాయిడ్ చేస్తుంది. ఏ హ్యూమన్స్ ఉన్న చోటికి అది రావట్లేదు, ఓన్లీ ఫారెస్ట్ లోపలే వెళ్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అది ఫారెస్ట్ లోపలే ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేదు.